హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ నేను కొన్ని గార్డెన్లో ఉన్న కొన్ని చెట్ల పరిస్థితి చూపించాలనుకుంటున్నాను. ఎందుకంటే చాలామంది గార్డెనింగ్ టూర్ మీ ప్లాన్స్ వీడియో చేయమన్నారు, బట్ షూట్ చేద్దాం అనుకునేంతలోపు కుదరలేదు నాకు. అండ్ వర్షం ఒకటి స్టార్ట్ అయింది. ఆల్మోస్ట్ ఇది 5 days నుంచి ఇది 6th day వర్షం పడడము. ఎంత హెవీగా పడట్లేదు, తుఫాన్ అంటారు కదా, తుప్పరు. సో అలా 6 days నుంచి పడుతూనే ఉంది కంటిన్యూస్గా, గ్యాప్ ఇవ్వకుండా. సో షూట్ చేయడం కుదరలేదు. అసలు ప్లాంట్స్ పరిస్థితి ఏంటి అనేది నేను చూపించాలనుకున్నాను. నిజంగా ప్లాంట్స్ పెంచే వాళ్ళకైతే చాలా బాధ అనిపిస్తుందండి. ఇలా కంటిన్యూస్గా వర్షం పడితే చెట్లు ఖరాబ్ అయిపోతాయి, మురిగిపోతాయి. నాకైతే చాలా బాధ వేసింది అవి చూడడానికి. షూట్ చేయాలన్నా మీకు చూపించాలన్నా. నేను చిన్న చిన్న చెట్లకి ఎట్లా అనుకుంటున్నాను, నిజంగా చాలామంది కొన్ని ఎకరాలు సీడ్స్ పెడతారు. వర్షం ఎక్కువ వస్తే లాస్, మంచిగా కరెక్ట్ టైంకి పడితేనే పంట అనేది చేతికి వస్తుంది. నిజంగా ఫార్మర్స్ గ్రేట్ అండి. వాళ్ళకి నష్టాలు వస్తాయి, లాభాలు వస్తాయి. అండ్ లాభాలు అనేది కరెక్ట్ టైంలో కరెక్ట్ వర్షం పడితేనే వస్తుంది, లేకపోతే రాదు. వర్షం పడకపోయినా ప్రాబ్లమే, ఎందుకంటే విత్తనాలు మొలవవు కాబట్టి. ఇక్కడ చూడండి, నేను ప్లాంట్స్ చూపిస్తున్నాను కదా. వర్షం కంటిన్యూస్గా పడుతూనే ఉంది. వర్షం పడుతుంది అయినా కానీ నేను షూట్ చేశాను. చూడండి, అక్కడ ఫ్లవర్స్ అన్నీ రెక్కలు రాలిపోతున్నాయి వర్షానికి. నేను చాలా రోజ్ ప్లాంట్స్ని ఎలా ప్లాంటేషన్ చేసుకోవాలనేది ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో ఎలా ప్లాంట్ కేర్ చేయాలనేది చూపించాను కదా, అది మీరు అందులో చూసేయండి. వీడియో వీలైతే పిన్ చేస్తాను, చూడండి దాని ప్లాంట్ కేర్ ఎలా ఉంటుందనేది. సో అక్కడ నేను కౌంట్ చేస్తున్నాను, చాలా ఫ్లవర్స్ వచ్చాయి చెట్లకి. అండ్ ఆల్సో చెట్లు పడిపోయాయి కూడా. చూడండి, అంత చిన్న చెట్టు ఫ్లవరింగ్ బాగా వచ్చింది కదా. నేను ప్రీవియస్ వీడియోలో ప్లాంట్ కేర్ ఎట్లా తీసుకుంటున్నాను అనేది వీడియో చేసి పెట్టాను కదా, అది పిన్ చేస్తాను, అది చూడండి ఒకసారి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో నేను అక్కడ కౌంట్ చేస్తున్నాను ఒక చెట్టుకి ఎన్ని మొగ్గలు వచ్చాయనేది. ఆల్మోస్ట్ ఆల్ కౌంట్ చేస్తే ఒక 25 వచ్చాయి బర్డ్స్ అండ్ ఫ్లవర్స్ కంప్లీట్గా. సో అదే నేను చూపిస్తున్నాను అక్కడ మీకు. సో చాలామంది అడిగే క్వశ్చన్స్, ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఆ రోజ్ ప్లాంట్స్ని చూసి అన్ని మొగ్గలు ఎట్లా వస్తున్నాయని. సో దాని గురించి ఒక డీటెయిల్డ్ వీడియోని అయితే ఆల్రెడీ మన ఛానల్లో ఉంది, చూసేయండి. సో అదంతా ఒకటే ప్లాంట్. కింద నేను ఆ మొదలు అనేది కూడా చూపిస్తాను వీడియో ఎండింగ్లో. సో 2-3 ప్లాంట్స్ ఉండి అన్ని పువ్వులు పూసాయని కాదు, ఒకటే కొమ్మ, అదే ఫ్లవరింగ్ అలా వచ్చేసింది. నేను ఎగ్ షెల్స్ వాటరింగ్ మంచిగా చేస్తాను. 5 days నుంచి వర్షం పడుతూనే ఉంది కదా, కొమ్మలు అనేటివి వంగిపోతున్నాయి. చాలా వరకు చాలా చెట్లు ఖరాబ్ అయిపోయాయండి. అవి చూస్తేనే నాకు అసలు చాలా వర్క్ ఉంది, రీపాటింగ్ చేయాలి. చాలా చెట్లు నేను మార్చాలనుకుంటున్నాను. సో చూడండి అక్కడ మీకు కింద అసలైతే చాలా ఏడుపు వచ్చేసిందా చూసేసి. చూడండి, కలమంద చెట్టు, కొబ్బరి చెట్టు ఉండడం వల్ల కింద కొబ్బరికాయలు పడి కలమంద కూడా ఖరాబ్ అయిపోయింది. చెట్లు నేను ఆల్రెడీ మందారం చెట్టు వీడియో చేశాను కదండి, ఫ్లవరింగ్ ఇలా ఇస్తుందని చెప్పేసి. వీలైతే అది కూడా పిన్ చేస్తాను, మన ఛానల్లో ఉంటుంది. మందారం చెట్టు, హైబిస్కస్ చెట్టు ప్లాంట్ కేర్ ఎలా తీసుకున్నాను అని, ఫ్లవర్స్ ఎలా వచ్చాయి అనేది, అది కూడా చూసేయండి. సో అది కూడా పిన్ చేస్తాను. అక్కడ కొబ్బరి చెట్టు మొదట్లో ఉండడం వల్ల కొబ్బరికాయ పడి అక్కడ చిన్న చిన్నగా వచ్చిన మొలకలు, ఏవైతే కలమంద మొలకలు ఉన్నాయో అవి చనిపోయాయి అన్నట్టు. అది ఫోర్స్ఫుల్గా కొబ్బరికాయ కింద పడుతుంది కాబట్టి. రెయిన్ అయితే కంటిన్యూస్గా వస్తూనే ఉందండి, చాలా అంటే 6 days నుంచి. అంటే హెవీ రెయిన్ కాదు, అది తుఫాన్ అంటారు కదా, తుఫాన్ వల్ల వస్తుంది. నేను పాటిలేక ప్లాంట్ గురించి కూడా కేర్ అండ్ ఫ్లవరింగ్ ఎలా ఇస్తుంది అనేది కూడా చేశాను కదా, అది కూడా చూసేయండి. వీలైతే పిన్ చేస్తాను, మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి. సో అందులో వాటర్ స్ట్రక్ అయిపోయి అలా ఉన్నాయి. ఇలా ఉన్నప్పుడు మీరు ఆ వాటర్ని వంపేసుకొని క్లియర్ చేసుకోవాలి, కుండీలలో స్ట్రక్ అయిన వాటర్ని. ఎందుకంటే ఓవర్ వాటరింగ్ ఉండొద్దు ప్లాంట్కి. సో మనం ప్లాంట్స్ కూడా పెంచే వాళ్ళకే తెలుస్తుంది, ఎవ్రీడే ప్లాంట్ కేర్ అనేది తీసుకోవాలి. ఒక మనిషిని ఎలా పెంచామో ప్లాంట్స్ని అలా పెంచితేనే అవి పర్ఫెక్ట్గా పెరిగి మనకి ఫ్రూట్స్ అయినా ఫ్లవర్స్ అయినా బాగా ఇస్తాయి. ఇక్కడ ఈ ప్లాంట్ని ఏమంటారో తెలియదు, వైట్ కలర్ ఫ్లవర్స్ ఉంటాయి. అది కూడా చూడండి, నిమ్మకాయలు అయితే ఖరాబ్ అయిపోయి పురుగు వచ్చిందో ఏంటో తెలియదు కానీ వాటి మీద ఒక కలర్ వచ్చేసి అన్నీ కింద రాలిపోయాయి. అసలు ఆ చెట్టు మీద కూడా క్యాప్చర్ చేశాను, చూడండి ఎలా వచ్చాయో కాయల కలర్ అంతా.
చాలా అంటే చాలా బాధేసింది ఇవన్నీ చూస్తూ ఉండాలంటే. అసలు గార్డెనింగ్ ప్లాంట్స్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఇలా చెట్లు ఖరాబ్ అయిపోతే, ఎందుకంటే మనం అది కేర్ఫుల్గా రోజు చూసుకొని ఒక 5-6 డేస్ నుంచి ఇలా వర్షానికి ఇలా అయిపోతే బాగా బాధ అనిపిస్తుంది కదండి. నాకైతే ఈ వర్షం ఎందుకు ఇలా పడుతుంది అంటే, ఒక 2 డేస్ పడి మళ్ళీ ఎండ వస్తే అట్లా వేరే ఉంటుంది. ఇలా కంటిన్యూస్గా పడితే చెట్లన్నీ ఖరాబ్ అయిపోవడం, గాలి వస్తే పడిపోవడం అలా అవుతుంది. చూడండి ఈ ప్లాంట్ గురించి కూడా మనం రోజ్ ప్లాంట్ దాంట్లో చూపించాం కదా ఎన్ని ఫ్లవర్స్ వచ్చాయనేది. ఫ్లవరింగ్ లేకుండా ఈ పాట్స్లో చూడండి మొగ్గలు కొన్ని వచ్చాయి. అవి కూడా వర్షానికి ఎలా అయిపోయాయి, చెట్లన్నీ లీవ్స్ కలర్ మారిపోయాయి, కొన్ని చెట్లు పడిపోయాయి, వంగిపోయాయి. ఫ్లవర్స్ అన్నీ వాటర్ వల్ల రెక్కలన్నీ ఊడిపోయాయి. ఏవీ లేదండి, చాలా చాలా బాధ అనిపించింది. తమలపాకు చెట్టు అయితే ఫ్రెష్ ఆకులతో చాలా పెద్దగా వచ్చేస్తుంది గ్రోయింగ్. బట్ దానికి కూడా కొన్ని ఆకు పురుగులు ఉంటాయి కదా, అవి ఖరాబ్ చేస్తున్నాయి లీవ్స్ని. చూడాలి ఇంకా నేను గార్డెనింగ్ వర్షం అంతా ఆగిపోయాక గార్డెనింగ్లో మొత్తం ప్లాంట్కే తీసుకొని పర్ఫెక్ట్ అయ్యాక చెట్లు నేను ఇంకో వీడియో పోస్ట్ చేస్తాను ఎలా ఉంది ఇప్పటి వీడియో, అండ్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ కేర్ ఎలా తీసుకున్నాను, ఎలా చెట్టు మళ్ళీ నార్మల్ అయింది అనేది. అసలు ఈ వర్షానికి బొంత పురుగులు, ఆకు పురుగులు అంటాం కదా, అవి కూడా చాలా వచ్చేసాయండి. చాలా అంటే చాలా ఆకులు. మనము తమలపాకు అంటే ఘాటు ఉంటుంది కదా, నేను వాటిని ఏం చెయ్యదనుకున్నాను, బట్ స్టిల్ ఆకులు కూడా తినేస్తున్నాయి అవి. చాలా పెద్ద ప్లాంట్ అంటే చాలా పెద్ద ప్లాంట్ తమలపాకుది. మంచిగా వస్తుంది ఇంకా లీవ్స్ అవన్నీ. ఇవి కొంచెం వర్షం అనేది గెరువు ఇచ్చిందండి. గెరువు అంటే ఆగిపోయింది అన్నట్టు. సో ఆగిపోయినాక 7th డే, ఇది 6 డేస్ కంటిన్యూస్ వర్షం తర్వాత 7th డే ఫ్లవర్స్ కొంచెం మంచిగా పూసాయి. కొంచెం రాలిపోకుండా పెటల్స్ మంచిగా ఉన్నాయి. సో ఇలా ఉంటే వెదర్ ఏం పర్లేదు. అండ్ నన్ను చాలామంది బంతి మొక్కలు నువ్వు ఎప్పుడు పోస్తావన్నారు కదా, అది కూడా వెరీ సూన్ వీడియోస్ చేస్తాను, ప్లాంట్స్ ఏం పెట్టాను, విత్తనాలు ఏం పెట్టాను అనేది. కానీ ఇలా కంటిన్యూస్గా వర్షం పడేటప్పుడు మాత్రం రీపాటింగ్ కానీ ప్లాంటింగ్ కానీ విత్తనాలు సీడింగ్ కానీ ఏది చేయొద్దండి. సో ఇక్కడ ఒకటి డ్రాగన్ ఫ్రూట్ మొక్క గింజలతో తీసుకొని పెట్టుకున్నది, అది చూడండి మురిగిపోయింది వర్షం వాటర్కి. అది కూడా నేను రీపాటింగ్ చేస్తాను. చేశాక నేను మీకు క్లియర్ వీడియో పెడతాను. సో అలా ప్లాంట్స్కి ఎక్సెస్ వాటర్ అయిపోతే బాగా వర్షాలకు కూడా అలా మురిగిపోతుంటాయి. చూడండి ఈ ప్లాంట్ అసలు మొత్తం ఖరాబ్ అయిపోయింది. ఆ పాట్లో పెట్టి కేర్ తీసుకోక 6 డేస్ నుంచి కంటిన్యూస్ రెయిన్. ఇక్కడ మస్తు మొలకలు వచ్చాయి అలోవెరా, అవన్నీ కూడా కొబ్బరికాయ పడి మొత్తం చనిపోయింది. ఫోర్స్ఫుల్గా పడిపోతాయి కదా. గడ్డి కూడా విపరీతంగా మొలిచింది, అదంతా క్లీన్ చేయాలి. అండ్ నేను ఈ అలోవెరా చెట్లను కూడా రీపాటింగ్ ఒక కుండీలో చేద్దామని అనుకుంటున్నాను. ఇంకా కొబ్బరి చెట్టు కింద ఏం ప్లాంట్స్ ఉండొద్దు అనే ప్లాన్తో ఉన్నాను నేను. సో ఇక్కడ చూడండి మొత్తం ఆకులు కొమ్మలన్నీ వంగిపోయినాయి. ఇంకా ఇది రెడ్ కలర్ హైబిస్కస్ చెట్టు, ప్రీవియస్ వీడియోస్లలో చూసారు కదా, దాని సిచ్యువేషన్ అలా ఉంది. అండ్ ఇవి పాటిలేక గడ్డి పూల చెట్లు, అవి కూడా నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియో చేశాను కదా, వీటి పరిస్థితి ఇలా ఉంది. చాలా బర్డ్స్ ఫ్లవరింగ్కి వచ్చాయి కానీ అస్సలు అవి పూస్తాయో పోయాయో తెలియదు, అలా అయిపోయినాయి. కానీ మొగ్గలు అయితే చాలా చాలా ఉన్నాయి బర్డ్స్. సో ఇవన్నీ తులసి మొక్కలు. ఇదేమో పెండలం గడ్డ అంటాము, వాటికి కూడా ఆకులన్నీ చూడండి పురుగులు, ఆకు తెగులు అంటాం కదా, అవి మొత్తం తినేసాయి. ఇంకా ఈ తులసమ్మ వారి అయితే చాలా మంచిగా వచ్చి ఉండే, అదంతా వంగిపోయినట్టు అయిపోయింది కింద ఆకులన్నీ, చెట్లన్నీ. అసలు బాధేస్తుంది. వీటిని అన్నిటిని నేను ఎలా చేయాలో, ఎంత టైం పట్టుద్దో తెలీదు. గార్డెనింగ్ చేసే వాళ్ళకైతే తెలుస్తుంది. ఇలా చెట్లన్నీ కేర్ఫుల్గా ఒక 3-4 మంత్స్ నుంచి వాటిని పెంచి అవి ఇప్పుడు ఖరాబ్ అయిపోయి అలా అయిపోతే ఎలా ఉంటుందో. ఇదైతే నిమ్మ చెట్టు అండి. కొంచెం పెద్ద పెరిగాక ఎవరికైనా గిఫ్ట్ చేద్దాం అనుకున్నాను, కానీ ఆకులు మొత్తం చూడండి పురుగులు ఎలా తినిపోయాయో. వీటికి ఏం పెస్టిసైడ్స్ ఇవ్వాలో ఏంటో నాకు తెలియట్లేదు. చాలామంది వీడియోస్ని అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోతున్నారు. ప్లీజ్ మీరు లైక్ చేయండి, సో దట్ మాకు ఒక ఎంకరేజ్మెంట్లా ఉంటుంది చిన్న యూట్యూబర్స్కి. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో వెదర్ అయితే చాలా చాలా బాగుంది. ఇప్పుడు కొంచెం వర్షం ఆగిపోయింది, చూడ్డానికి స్కై కూడా అలా ఉంది, కొంచెం మంచి గాలులు వస్తున్నాయి. చూద్దాము, రీపాటింగ్ చేశాక గార్డెన్ మొత్తం మంచిగా పర్ఫెక్ట్ అయ్యాక నేను మళ్ళీ ఇంకో వీడియో పోస్ట్ చేస్తాను, ఎలా కేర్ తీసుకున్నాను అనేది. సీడింగ్ చేసేటప్పుడు కూడా నేను ఇంకో వీడియో పోస్ట్ చేస్తాను. అంతేనండి ఇవాళ వీడియో అయితే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.